అల్లు అర్జున్ ఉదంతంలో మిస్ అవుతున్నటువంటి ఒక పెద్ద లాజిక్ అది సినిమా ఇండస్ట్రీకి తెలియదా లేదా తెలిసినా తెలియనట్టు ఉంటున్నారా? పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పర్మిషన్ సరే మేము అడిగేసామని సంజయ్ థియేటరు లేదు ఇవ్వమన్నామని పోలీసులు. వాస్తవంగా పోలీస్ పర్మిషన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఈ తొక్కిసలాటకు అవకాశం ఉండదని చెప్పడం అత్యంత తక్కువ ఉంటుంది. ఎట్లాగా తను రోడ్ షో చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆ రూట్ అంతా బ్యారికేడ్లు పెట్టేస్తారు. అక్కడ పోలీస్ సిబ్బందిని పెడతారు. ప్రతి 10 గజాలకు కావాలా, 20 గజాలకు కావాలా, 100 గజాలకు కావాలా అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ రోడ్స్ బ్లాక్ చేసేస్తారు వేరే వాళ్ళని అటువైపుకి రానియకుండా. అదే సందర్భంలో థియేటర్ లోపలకు కూడా ఆ బ్యారికేడ్ల టైప్లోనే సెటప్ చేసి నేరుగా లోపలికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఆగాలి, ఎక్కడ చేతులు ఊపాలి లాంటి సిస్టమ్ని ప్రిపేర్ చేస్తారు. పర్మిషన్ ఇవ్వలేదు, ఇది క్లియర్. ఇంకోటి, ఎంతమంది పోలీసులు అయితే అంతమందికి యూజర్ ఛార్జీలు పోలీస్ డిపార్ట్మెంట్ వసూలు చేస్తుంది, దానికి తగ్గట్టుగా ఉంటుంది అదంతా. ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు ఓ మెయిల్ చేసేసాం, పోలీసులు చూసుకుంటారు. పోలీసులు ఇక్కడికి వచ్చారుగా, 20 మంది 30 మంది ఉన్నారు కదా అనేటటువంటి రూట్లో సాధారణంగా పోలీసులు ఇంటిమేట్ చేశారు, అయినా వచ్చారు. వచ్చినప్పుడు సహజంగా కింద స్థాయి పోలీసులు ఎట్లా ఉంటారు, ఒక స్టార్ హీరో అట్లాంటి వ్యక్తిని మనమేం ఆపుతాం, మేబీ పర్మిషన్ తీసుకుని వచ్చి ఉంటారేమో అంటారు. పై అధికారికి ఇన్ఫామ్ చేసేసి ఊరుకుంటారు. తొక్కిసలాట జరిగాక వాస్తవంగా కింద ఉన్నటువంటి అధికారి మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ దానికి కారణం వాళ్ళు కనుక చెప్పకపోతే, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు అల్లు అర్జున్ మీద కోపంలో ఉండటానికి ఒకటి, పోలీసులు వచ్చి చెప్పారా లేదా అన్నటువంటి పాయింట్, అట్లాగే లోపల దాకా వెళ్ళారా లేదా. అసలు ఫస్ట్ దశలోనే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ నీకు పర్మిషన్ లేదు నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే అప్పుడు అది రాజకీయ వివాదంలాగా. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏమైంది, ముందు అక్కడి నుంచి దిగిపోమన్నారు, పర్మిషన్ లేదన్నారు. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ కక్షగట్టినట్టుగా ఆ రోజున జగన్ సర్కార్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం. కానీ ఆ తర్వాతన ఇప్పటికి కూడా అదే మొక్క మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఇక్కడేమో పోలీసులది తప్పైంది, అక్కడేమో అక్కడ పోలీసులదే తప్పు అంటున్నారు. ఇక్కడేమో పోలీసులు తప్పని పవన్ కళ్యాణ్ ఆగ్రహిస్తే ఇక్కడ పోలీసులు రూల్నే పాటించారు, అక్కడ పోలీసులు రూల్నే పాటించారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉంటాయి. ఈ పక్కన పెడితే పర్మిషన్ సక్రమంగా చేసుకుని ఉంటే ఈ వివాదమే వచ్చి ఉండేది కాదు.